హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీపీ మొబైల్ స్టూడియర్. నా పేరు అభినవ్. సో నేనైతే మేము ముందుగా తీసుకొచ్చిన ఒప్పోలో K13 టర్బో ప్రో. ఇదైతే ఇండియాస్ ఓన్లీ ఫ్యాన్ కూలింగ్ ఫ్యాన్ అనేది ఉంటుంది ఇందులో. సో ఈ వీడియోలో అయితే దీన్ని మొత్తం అన్బాక్సింగ్ అండ్ డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. సో చూస్తున్నారు కదా, ఇదైతే మనకి K13 టర్బో ప్రో 5G. సో దీని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నా. ఈసారి డిజైన్ గిట్ట చాలా మంచి వచ్చింది ఫ్రెండ్స్. మీరు చూసుకున్నట్టయితే మనకి సిల్వర్ లెటరింగ్, సేమ్ గేమింగ్ ఎడిషన్ ఎట్లుంటుందో సేమ్ గేమింగ్ మొబైల్ ఇదైతే మనకి. చూద్దాం లోపల, బాక్స్ లోపల అయితే బాక్స్ ఓపెన్ చేసుకున్నట్టయితే మనకి సేమ్ యాజ్ యూజువల్గా మనకి అన్ని మొబైల్స్కి వచ్చినట్టు యూజర్ మాన్యువల్, ఈ వారంటీ కార్డు. అండ్ సో చూడవచ్చు మనకి ఇది ఒకటి బ్రష్, కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది కదా, సో అది బ్రష్. అండ్ ఇది బ్యాక్ కవర్, మంచిగా ఉంది బ్యాక్ కవర్ గిట్ట, స్పాంజ్ బ్యాక్ కవర్ ఉంది. సో ఇక మొబైల్ పక్కన పెడితే ఇంకా లోపల ఏమేమైనా చూసుకున్నట్టయితే మనకి మొబైల్ గిట్ట మనకి 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. సూపర్ హుక్ టెక్నాలజీ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్. అండ్ మనకి టైప్ A to టైప్ C కేబుల్ అండ్ అలాగే సిమ్ పిన్. సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే మనం మొబైల్ చూసుకున్నట్టయితే వావ్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మనకి K13 టర్బో ప్రో. మొత్తం గేమింగ్ డిజైన్ అయితే ఇచ్చేసిండు, చాలా యూనిక్ ఉంది. ఇది మనకి కూలింగ్ ఫ్యాన్, ఇక్కడ ఉంటుంది కూలింగ్ ఫ్యాన్. సో బాగుంది, ఫోన్ అయితే చాలా స్లిమ్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది. సో మనం ఇక బాటమ్ సైడ్ చూసుకున్నట్టయితే, బాటమ్ సైడ్ అయితే మనకి సిమ్ ట్రే ఉంది, USB ఛార్జింగ్ పోర్ట్ ఉంది అండ్ స్పీకర్ గ్రిల్ ఉంది. ఇక మనకి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఫ్యాన్ గ్రిల్, ఇది కూలింగ్ ఫ్యాన్ వస్తుంది కదా మనకి. సో ఫ్యాన్ అనేది ఇన్ అవుట్ అవుతుంది. అండ్ వాల్యూమ్ రాకర్ బటన్ ఉంది అండ్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్. అండ్ ఇక టాప్ రూమ్లో చూసుకునేసరికి మనకి సేమ్ ఐఆర్ బ్లాస్టర్ ఉంది, మళ్ళీ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంది, మళ్ళీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్. సో బాగుంది ఫోన్ అయితే, చాలా ఇన్ అండ్ ఫీల్ గిట్ట చాలా బాగుంది, కాంపాక్ట్ ఉంది డిజైన్ గిట్ట. కలర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది సిల్వర్ నైట్ కలర్. సో చూస్తున్నారు కదా మనకి. సో ఫ్రెండ్స్ ఈ మొబైల్ వచ్చేసి మనకి, ఇక మొబైల్ గురించి చూసుకున్నట్టయితే ఈ మొబైల్ వచ్చేసి మనకి లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 8H Gen 4 ప్రాసెసర్తో అయితే రన్ అవుతుంది. అండ్ దీని AnTuTu స్కోర్ వచ్చేసి మనకి ఆన్ అండ్ యావరేజ్ అరౌండ్ 2.2 మిలియన్ ప్లస్ ఉంటుంది. అండ్ ఈ మొబైల్ గిట్ట మనకి 7000 బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది, అలాంగ్ విత్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్. అండ్ ఇంకొకటి చెప్పాలంటే, ఇంత పెద్ద గేమింగ్ ఫోన్ గిట్ట మనకి వాటర్ ప్రూఫ్తో IP రేటింగ్ వస్తుంది, IP66, 68 అండ్ 69 రేటింగ్తో అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్ వచ్చేసి మనకి 50 MP బ్యాక్ కెమెరా, డ్యూయల్ MP కెమెరా వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వస్తుంది. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కొన్ని శాంపుల్స్ అయితే ఇస్తాను, బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా శాంపుల్స్ అయితే చూడండి. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, నేనైతే ఇప్పుడు K13 టర్బో ప్రో అయితే వీడియో రికార్డింగ్ చేస్తున్నా సెల్ఫీ కెమెరాతోనే. సో సెల్ఫీ వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. అండ్ వీడియో వచ్చేసి మనకి 1080p 60 fps అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, కెమెరా క్లారిటీ గిట్ట, ఫ్రేమ్ డ్రాప్ గిట్ట ఏమైనా ఉంటే పర్లేదు, ఓకే నైస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే నేను ఈ K13 టర్బో ప్రో నుంచి అయితే వీడియో రికార్డింగ్ అయితే తీస్తున్నా. ఇది వచ్చేసి మనకి 4K వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది 60 fpsలో. సో చూడండి మరి కెమెరా క్లారిటీ కానీ గిట్ట, ఫ్రేమ్ డ్రాప్స్ గిట్ట చూడండి, మీరు చూసుకోవచ్చు. మనకి ఇంత మొబైల్లో గిట్ట గేమింగ్ ఫోన్ ఇచ్చినట్టు ఇచ్చి మనకి ఒప్పో నుంచి అయితే మనకి మంచి 4K వీడియో రికార్డింగ్ గిట్ట చేసుకోవచ్చు, వ్లాగింగ్ గిట్ట సపోర్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇదైతే మనకి చెప్పిన కదా IP66, 68, 69 రేటింగ్తో అయితే వస్తుంది ఈ మొబైల్ వచ్చేసి. సో ఇప్పుడైతే నేను వాటర్లో అయితే మొబైల్ వేస్తున్నా, వాటర్ టెస్ట్ చూద్దాం మనం. వాటర్ ప్రూఫ్ రేటింగ్ వచ్చేసి సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, మొబైల్ అయితే మనకి వాటర్ ప్రూఫ్ IP66, 68, 69 మొత్తం కంప్లీట్లీ వాటర్ రెసిస్టెన్స్ మనకైతే ఈ మొబైల్ వచ్చేసి. సో ఫ్రెండ్స్ ఇది చూడండి K13 టర్బో ప్రో కదా, మనకి అలాగే మనకి రింగ్ లైట్ గిట్ ఉంది. మనకి గేమ్స్ ఆన్ చేసినప్పుడు ఇట, కూలింగ్ ఫ్యాన్ నడుస్తున్నప్పుడు మనకి రింగ్ లైట్ అయితే బ్లింక్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు కూలింగ్ ఫ్యాన్ అయితే నడుస్తుంది ప్రజెంట్, అందుకే రింగ్ అనేది మనకి బ్లింక్ అవుతుంది. సో చూడండి ఇప్పుడు కూలింగ్ ఫ్యాన్ అయితే మనం టెస్టింగ్ చేద్దాము. సో చూస్తారు కదా మనకి కూలింగ్ ఫ్యాన్ అయితే. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మనకి కూలింగ్ ఫ్యాన్. సో మనకి ఎంత గేమ్స్ ఆడినా గిట్ట మనకి మొబైల్ అనేది హీట్ కాదు. మనం ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకున్నైతే మనకి ఈ మొబైల్ వచ్చేసి మనకి 6.7 inch FHD ప్లస్ ఫుల్ AMOLED 120Hz డిస్ప్లేతో అయితే వస్తుంది మనకి. అండ్ ఇక మనకి 120Hz అయితే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ ఇక మనకి మొబైల్ వచ్చేసి మనకి చూస్తున్నట్టయితే మనకి కలర్ OS 15, Android OS 15తో అయితే వస్తుంది, లేటెస్ట్ సాఫ్ట్వేర్.
సో ఫ్రెండ్స్, ఇక మనము మొబైల్ గురించి లాస్ట్లో చూసుకున్నట్టు సెన్సర్స్ అయితే చూసుకుంటే మనకి ఈ మొబైల్ వచ్చేసి డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్టింగ్ చేస్తుంది. అండ్ మనకి ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది, నాయిస్ క్యాన్సలేషన్ మైక్రోఫోన్ ఉంటుంది. అండ్ మనకి ఫింగర్ ప్రింట్ గిట్ట ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక బ్లూటూత్ వర్షన్ చూసుకుంటే బ్లూటూత్ 5.3, వైఫై 6కి అండ్ ఆల్ 5G బ్యాండ్స్ అయితే సపోర్ట్ ఇస్తుంది. సో మనకి ఇది లేటెస్ట్ ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇది. సో ఇది ఫ్రెండ్స్ K13 Turbo Pro 5G అన్బాక్సింగ్ వీడియో. ఓకేలా నా వీడియో కనుక తెలిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం, అన్బాక్సింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో కండి. సో ఇది ఫ్రెండ్స్ ఇక మరి K13 Turbo Pro 5G డీటెయిల్ అన్బాక్సింగ్ అండ్ స్పెసిఫికేషన్స్. థ్యాంక్ యూ.